హలో వైటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఆల్రెడీ షార్ట్ వీడియోలు చెప్పాను కదా, మా బాబుకి అయితే అక్షరాభ్యాసం చేయించామన్నమాట. ఆ డే మొత్తం ఎలా జరిగింది ఏంటి అనేది వీడియోలు తెలుసుకుందాం. ఆ డే మాత్రం ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే లేసామన్నమాట. లేచి పనంతా ఫినిష్ చేసుకున్నాము. అసలు యాక్చువల్లీ మేము బాసర్కి వెళ్ళి మా బాబుకి అక్షరాభ్యాసం చేపిద్దామనేసి అనుకున్నాము. కానీ మా పాపకి ఇంకా పుట్టింటికలు తీయకపోయేసరికి ఇక్కడ లోకల్ టెంపుల్లోనే చేయించామన్నమాట. ఇక్కడ లోకల్లో సరస్వతి దేవి టెంపుల్ ఉండే, అది చిన్న బాసర అంటారంట. మా అక్క చెప్పుండే అక్కడికి వెళ్ళి చేపించామన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇట్లా ఎండ వస్తుంది కావచ్చు అనేసి అనుకున్నాం. ఇప్పటికీ 8, 9 అవుతుంది. అయినా కానీ అసలు ఎండ రాలేదు. బాగా చల్లగా ఉండే మేము వెళ్ళే టైంలో, టెంపుల్కి వెళ్ళే టైంలో. ఎనీవే ఇక్కడ దేవునికి అయితే పూజ చేసుకున్నాను. మా బాబు అక్షరాభ్యాసం ఏ ఆటంకం లేకుండా బాగా జరగాలనేసి చాలా బాగా జరిగింది. మా చిన్నోడు కూడా మంచిగా కూర్చొని బాగా చేయించుకున్నాడు పూజ. అయ్యగారు ఏం చెప్తే అది చెప్పి వినడం కానీ, ఏం చెప్తే అది చేయడం కానీ చాలా బాగుండే. ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఆటోలో అందరం వెళ్ళాము టెంపుల్కి. ఇక్కడైతే రీచ్ అయిపోయాము. అక్కడైతే మా పాపను ఆడిపిస్తున్నారు, మా ఆడబిడ్డ, మా అత్తమ్మ వాళ్ళు. మా చిన్నోడైతే వీడియో తీసేసరికి ఇటే చూస్తున్నాడు. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, ఎవ్వరు లేకుండే. మొత్తం టెంపుల్ అంతా ఖాళీగా ఉండే. ఒకసారి టెంపుల్ చూసేయండి ఎంత బాగుందో అసలు. షార్ట్లో చెప్పాను కదా మేము వెళ్ళేసరికి ఎవ్వరు లేరు అనేసి. కానీ మేము వెళ్ళిన తర్వాత 1/2 అవర్కేమో వాళ్ళు వచ్చారు. మా పూజ ఫస్ట్ అయిపోతుంది అనుకున్నాను, కానీ వాళ్ళు చాలా మంది వచ్చేసరికి అయ్యగారు మీరు వెళ్ళి అక్కడ కూర్చుండమ్మా చేద్దాం అనేసరికి మేము పక్కకు కూర్చుండిపోయాము. ఈలోపు అయితే అందరు మా పాపను ఆడిపిస్తున్నారు. వాళ్ళు చూడండి, వాళ్ళ పెన్స్, ఎగ్జామ్ ప్యాడ్స్ అన్నీ తీసుకొచ్చారు ఇక్కడికి సరస్వతి దేవి టెంపుల్కి. ఇక్కడైతే అయ్యగారు వాళ్ళకి ఒక శ్లోకం చెప్తున్నాడు చెప్పమనేసి. అందుకే వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ఆ శ్లోకం చదువుతున్నారన్నమాట. అయిపోయిన తర్వాత మా పూజ స్టార్ట్ అయిపోయింది. మేము 9కే స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాము, కానీ వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయింది. స్టార్ట్ చేసేసరికి 11 అట్లా అయింది. అయినా ఏం పర్లేదు, చాలా బాగా జరిగింది. మెల్లగా నిదానంగా చేపించారు అయ్యగారు. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయ్యగారు అన్ని వస్తువులు కొనుక్కరమ్మంటారు అనేసి. మేమైతే చొప్పదండిలో ఉన్న జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్కి వెళ్ళామన్నమాట. సెకండ్ బాసరా అంటారంట. అక్కడ ఎలా జరిపిస్తారో ఇక్కడ కూడా అలాగే జరిపిస్తారంట. పూజకు కావాల్సిన సామాగ్రి అయితే ఇదన్నమాట. పసుపు ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్, అగరబత్తులు, దీపం నూనె, కుడుకలు 3, ఖర్జూరాలు, వక్కలు, బిళ్ళ కొమ్ములు 5, కంకణ దారం, కొబ్బరికాయలు 2, పలకలు 6, బల్పం పొడి 1, నోట్బుక్స్ 6, పెన్స్ 6, పూలదండ 5 మూరలు, విడి పూలు కొన్ని, తమలపాకులు 11, పండ్లు వచ్చేసి యాపిల్, దానిమ్మ, సంత్రా ఈచ్ 2 అన్నమాట. సన్నబియ్యం 5 కిలోలు, స్వీట్ అందరికి ఇవ్వడానికి, అమ్మవారికి 1 చీర, స్వయం పాకదానం అంటే వాళ్ళ కోసం అయ్యగారికి మనం దానం చేసే వాటి కోసం, కూరగాయల్లో ఆకుకూరలు, వంట నూనె, పప్పు, పాలు, పెరుగు ఇవన్నమాట. ఇవైతే కావాల్సిన వస్తువులు. మేమైతే ఎలాగో బాసరకు వెళ్ళలే కదా, ఇక్కడైతే మంచిగా చేపిద్దామనేసి అయ్యగారు ఏమేమి చెప్పారో అవైతే తీసుకుని వెళ్ళామన్నమాట. వాటితోనే అయ్యగారు చేపించారు. ఈ పూజ జరుగుతున్నంతసేపు మా చిన్నోడు చూడండి ఎంత మంచిగా కూర్చొని అయ్యగారు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ చూస్తుండిపోయాడు. ఇక్కడైతే నేను గౌరమ్మని చేస్తున్నాను. గౌరమ్మని చేసిన తర్వాతనైతే కుడుకల గౌరమ్మని పెట్టేసి పూజ చేయించారన్నమాట గౌరమ్మకి. మా చిన్నోడు చూడండి వాళ్ళ నాన్నతో ఎలా మాట్లాడుతున్నాడో, వీడియో చూడు అంటే వాడు చూడండి ఎలా చూస్తున్నాడో. వాళ్ళకి క్యూట్ అనిపించింది. ఈ మధ్యలో అసలు మా చిన్నోడు లుంగి అయితే ఊడిపోయిన కొద్దీ దగ్గరికి అనుడే మళ్ళీ క్యూట్ అనిపించింది. గౌరమ్మని చేయడానికి అయితే నాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే చుట్టూరా పగుళ్ళు రావద్దంట. మీరు కూడా చూసుకోండి. మనం ఎప్పుడైతే పసుపుతో గౌరమ్మని చేస్తామో అప్పుడు చుట్టూ పగుళ్ళు రావద్దు అనేసి అయ్యగారు చెప్పారు. ఫైనల్లీ గౌరమ్మని అయితే చేయడం అయిపోయింది. పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాను ఇక్కడ. పెట్టడం అయిపోయిన తర్వాత గౌరమ్మని తీసి కుడుకలో పెట్టి పూజ చేశారు అయ్యగారు. పూజ చేసిన గౌరమ్మని ఇంటికి తీసుకెళ్ళి దేవుళ్ళ దగ్గర పెట్టమని చెప్పారు. నెక్స్ట్ డే ఫ్రెష్ అప్ అయ్యాక అది గౌరమ్మని తీసి గంధం పెట్టుకోమని చెప్పారు. అలాగే ఒక తమలపాకుల్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ కలిపిచ్చారు. దాన్ని అందరికీ గంధంలాగా పెట్టుకోమని చెప్పేసి అయితే ఇచ్చేసారన్నమాట. ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు ఈ గ్యాప్లో అసలు మా పాప ఏడుస్తుంది కావచ్చు అని చాలా భయపడ్డాను. కాసేపు పడుకుంది, మధ్యలో ఏడ్చింది. కానీ మా అత్తమ్మ వాళ్ళు ఎత్తుకున్నారు, అప్పుడు ఊకున్నది. మా చిన్నోడు చూడండి నేను మొక్కుకుంటే ఎలా చూస్తున్నాడు. అసలు ఇప్పటికీ ఇదొక మిరాకిల్ లాగా ఉంది. మా చిన్నోడు అసలు ఏ పూజలు ఇంత సిన్సియర్గా కూర్చోలేదు. అలా కూర్చునేసరికి చాలా హ్యాపీగా అనిపించింది, చాలా నవ్వొచ్చింది కూడా. మేమైతే అక్కడ ఉన్న పలకలు ఉంటాయి కదా, స్లేట్స్,
వాటికైతే బొట్లు పెట్టాము, పసుపు కుంకుమతో బొట్టు పెట్టాము. మా చిన్నోని చేత కూడా పెట్టించాము. తర్వాత అక్షింతలు లేచి పూజ చేయించాము. మిగతా ప్రాసెస్ అయితే అయ్యగారు చెప్తూ ఉన్నారు, మంత్రాలు చదువుతున్నారు, మేము చేస్తూ ఉండిపోయాము. ఇక్కడ మీరే చూడండి. ముందు చెప్పాను కదా 6 పలకలు అనేసి, ఆ 6 పలకల్ని అయ్యగారు తీసి మా చిన్నోని ముందు పెట్టారన్నమాట. ఇందులో ఏ స్లేట్ కావాలి నీకు అనేసి అడిగారన్నమాట. మా చిన్నోడైతే మామూలుగా బయట వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోడు, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాడు. మా దగ్గరే ఉంటాడు. నాను అంటాడు, లేకపోతే అమ్మ అంటాడు. ఫస్ట్ టైం ఆ స్లేట్లో ఏది కావాలని అడిగితే మాత్రం కింది తీసుకున్నాడు అన్నమాట, గ్రీన్ కలర్ది. అసలు పూజ ఎలా జరుగుతుందో అనేసి చాలా భయపడ్డాము. కానీ చాలా బాగా జరిగింది. అసలు పూజకి అందరు అటెండ్ అయ్యారు. మొత్తానికైతే దేవుని దయ వల్ల అక్షరాభ్యాసం అయితే మంచిగా జరిగింది. ఇక పెద్ద టాస్క్ ఉంది మాకు, స్కూల్కి చిన్నోని పంపించడము. స్కూల్కి మా చిన్నోని పంపించడము, అసలు మా చిన్నోని విడిచిపెట్టి అసలు ఒక్క క్షణం కూడా ఉండా. ఒక నిమిషం కనిపించకపోతేనే చిన్నోని చాలాసార్లు పిలుస్తా. స్కూల్కి పంపించాలంటే చాలా భయం అవుతుంది. అసలు చెప్పాను కదా, మా చిన్నోని లుంగి కొంచెం చిన్నగా ఉంది, పెద్దగా కిందికేమో పెద్దగా ఉంది, పైనేమో చిన్నగా ఉండే. అందుకే మా బావ టవల్ తీసి మన చుట్టూ కట్టాడనమాట. చూడండి, అంత టైట్గా ఉన్నవాడు మంచిగా కూర్చొని ఉన్నాడు. కట్టడం అయిపోయింది. మా చిన్నోడు కూడా చూడండి, మంచి అయ్యగారు చెప్పినట్టు అక్షింతలు తీసుకొని పలక మీద వేయడం కానీ పూజ చేయడం కానీ చేస్తున్నాడు. ఇక్కడనైతే మేము పలకకి పూజ చేపిస్తున్నాం అన్నమాట. ఫస్ట్ అయితే స్లేట్ మీద నీళ్లు చల్లాము. నీళ్లు చల్లిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి పైన పూలదండ వేసేసి అక్షింతలు వేసి పూజ చేస్తున్నాము ఇక్కడ మా చిన్నోని కోసం. పూజ అయితే భయం కొద్దీ చేస్తున్నాను అన్నమాట. మా పాప ఎక్కడ లేస్తుందో ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అనేసి. కానీ మా పాప మంచిగా పడుకొని అవుతుంది. మధ్యలో లేచింది, కానీ మా అత్తమ్మ వాళ్ళు ఎత్తుకునేసరికి మళ్ళీ పడుకుంది. ఇక పూజ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందన్నమాట. ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది. అసలు ఈ ఎండలో మధ్యాహ్నం అయిపోయింది ఇక పూజ అయ్యేసరికి. ఇక్కడ సరస్వతీదేవి టెంపుల్ ఒకటే కాదు, పక్కన వినాయకుని టెంపుల్, శివుని టెంపుల్, దుర్గమ్మ టెంపుల్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడికి వస్తే అవన్నీ దర్శించుకోవచ్చు. మంచిగా మేమైతే దర్శనం చేసుకున్నాం. ఇక పూజ అయిపోయేసరికి అయితే 1 o'clock అయింది. అప్పటికి అందరూ చాలా ఆకలితో ఉన్నారు. మార్నింగ్ అసలు ఏం తిని రాలేదు, టిఫిన్ కూడా చేసి రాలేదు. పూజ చేసినంతసేపు అసలు ఆకలి తెలియలేదు. పూజ అయిపోయిన తర్వాత 1/2 hourకి ఏమో చాలా ఆకలి వేసింది అసలు. ఇక ఇంటికి వెళ్ళేసరికి అయితే 3 o'clock అయిపోయింది. ఇక 3కి స్టార్ట్ చేసామంటే వంట చేయడం 5 అయింది ఫినిష్ అయ్యేసరికి. అసలు ఎవ్వరికి ఓపిక లేకుండే. అసలు మార్నింగ్ వచ్చేటప్పుడు అసలు ఎండ మొత్తమే లేకుండే, కానీ ఇప్పుడు మాత్రం విపరీతంగా కొడుతుంది. బయట మాత్రం పచ్చగా భలే ఉన్నాయి పొలాలు అయితే. ఇక వంట అయిపోయేసరికి అయితే 6 అయిపోయింది అన్నమాట. ఇక డిన్నర్ చేసేస్తున్నాము. మా చిన్నోడు చూడండి, మా ఫ్యామిలీ అందరికి కూడా పేపర్ ప్లేట్స్ పెడుతున్నాడు ఇక్కడ. చూడండి ఎంత క్యూటో, అసలు వాటితో మంచిగా ఆడుకుంటాడు. మా పాప అయితే ఎండ బాగా కొడుతుంది కదా, బాగా అలసిపోయింది, అందుకే పడుకుంటుంది. అందుకే ఆమె చూపిస్తలేను. మా చిన్నోడు అయితే వీటితోనే ఆట అయిపోయేదాకా ఆడిండు. వాడు కూడా పోయి పడుకున్నాడు. ఇక కొన్ని పిక్స్ చూసేయండి అక్షరాభ్యాసానికి సంబంధించినవి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇలా జరిగిందండి మా చిన్నోని అక్షరాభ్యాసం. చాలా అంటే చాలా బాగా జరిగింది. చెప్పడమే మర్చిపోయాను, అక్షరాభ్యాసం జరిగిన రోజు అయితే ఉమెన్స్ డే కదా. చూసే మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ ఆల్.